రెడీగా డీటెయిల్స్ చూస్తే తిరుపతి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్పై తీవ్ర ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని, 1,20,00,000 అప్పు తీసుకుని ఎగ్గొట్టాడని లక్ష్మి అనే మహిళ ఆరోపించింది. ఇక తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ మహిళ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. తనకు అప్పులు ఇచ్చిన వాళ్ళు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని, కిరణ్ రాయల్ ఆ డబ్బు ఇవ్వకపోతే తనకు చావు తప్ప మరో మార్గం లేదని ఆ మహిళ వాపోయింది. ఇక ఈ క్రమంలో కిరణ్ రాయల్ సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోను ఓ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. హైకమాండ్ స్పందించింది. ఆరోపణలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకునేంత వరకు తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కూడా జనసేన వ్యవహారాల్లో కిరణ్ రాయల్ జోక్యం చేసుకోరాదని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడాలని, వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టాలని జన సైనికులకు, వీరు మహిళలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారని ఆ ప్రకటనలో వివరించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్లు ప్రకటనలు తెలిపారు.